రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బంద్ కొనసాగుతోంది. రాజన్న ఆలయ పరిరక్షణ సమితి ఈ బంద్ కు పిలుపునిచ్చింది. పట్టణంలో దుకాణాలు, హోటల్స్, వర్తక వాణిజ్య కేంద్రాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. ఆలయాన్ని మూసివేయకుండా విస్తరణ పనులు చేపట్టాలని ఆలయ పరిరక్షణ సమితి కోరుతోంది. దర్శనాలు యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బంద్ కొనసాగుతోంది. రాజన్న ఆలయ పరిరక్షణ సమితి ఈ బంద్ కు పిలుపునిచ్చింది. పట్టణంలో దుకాణాలు, హోటల్స్, వర్తక వాణిజ్య కేంద్రాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. ఆలయాన్ని మూసివేయకుండా విస్తరణ పనులు చేపట్టాలని ఆలయ పరిరక్షణ సమితి కోరుతోంది. దర్శనాలు యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తోంది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఆలయ విస్తీర్ణంలో భాగంగా శ్రీ 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 విధుశేఖర భారతి స్వామి వారు మరియు మహాస్వామి వారు వారి యొక్క నేపథ్యంలో వారి యొక్క దిశా నిర్దేశం మేరకు, వారి యొక్క సలహాల మేరకు, వారి సూచనల మేరకు మాత్రమే ఇక్కడ ఆలయంలో ఉండేటువంటి నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా, విస్తరణ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి అనేటువంటి విషయాన్ని వారు మాకు సహృదయంతో సెలవిచ్చారు. ఆశీస్సులు కూడా అందజేశారు. 1000 కొత్తవి ప్రతిష్ఠ చేయవచ్చు, కానీ పౌరాణిక నేపథ్యం ఉన్న ఒక మూర్తిని కదిలిస్తే ఉండేటువంటి ఇబ్బంది చాలా రకంగా ఉంటుంది. కాబట్టి మనము అది నిన్నాకమున్న మానవ ప్రతిష్ఠ కాదు, అది దైవ ప్రతిష్ఠ, సిద్ధస్థాపితమైనటువంటి మూర్తులు ఒక్కొక్కటి. వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనులకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. రాజన్న గుడి అభివృద్ధికి ఎన్నో ఏళ్లుగా భక్తులు ఎదురుచూస్తున్నారు. అఖిలపక్షం పట్టణ బంద్ కు పిలుపునివ్వడంతో టెంపుల్ అభివృద్ధి పనులపై వివాదం మొదలైంది. రాజరాజేశ్వర స్వామి టెంపుల్ విస్తరణ అనేది చిరకాల వాంఛగానే మిగిలిపోయింది. ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి వేములవాడ ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించారు. పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి వెళ్లారు. దీంతో ఆలయ విస్తరణపై ఆశలు చిగురించాయి. పట్టణంలోని ప్రధాన రహదారి వెడల్పు, ఆలయంలోని పలు పనులకు శ్రీకారం చుట్టారు అధికారులు. ఓవైపు ఈ పనులు సాగుతూ ఉండగానే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రధాన ఆలయం విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు అధికారులు. ఇందుకోసం శృంగేరి పీఠాధిపతి అనుమతి, ఆలయ అర్చకుల సూచనలను, ఆగమ శాస్త్రాన్ని దృష్టిలో ఉంచుకొని పనులు ప్రారంభించాలని భావించారు. కనీసం 7.5 నుంచి 2 ఏళ్ల పాటు పనులు సాగుతాయని తొలుత అంచనా వేశారు. ఈ సమయంలో స్వామివారికి జరిగే కైంకర్యాలు, అభిషేకాలు, పూజలు అన్నీ భీమేశ్వర ఆలయంలో జరపాలని నిర్ణయించారు. వచ్చే జూన్ 15 నుంచి దర్శనాలన్నీ భీమేశ్వర ఆలయంలోనే జరుగుతాయనే ప్రచారము సాగింది. అయితే రాజన్న గుడిలో పూజలు జరపకుండా భీమేశ్వర ఆలయంలోకి తరలిస్తే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని అఖిలపక్షంగా ఏర్పడిన బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అడ్డు తగిలారు. అభివృద్ధి పేరుతో గుడిని మూసివేస్తారా అంటూ పట్టణంలోని వ్యాపారులను కలుపుకొని బంద్కు పిలుపునిచ్చారు. రాజన్న ఆలయాన్ని మూసివేయకుండా ప్రధాన గుడిలో వివిధ ప్రాంతాల్లో ఉన్న దేవతామూర్తుల విగ్రహాలను తొలగించకుండా విస్తరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. పనిలో పనిగా ఆలయం లోపలున్న దర్గాను తొలగించాలని మరో డిమాండ్ను తెరపైకి తెచ్చారు. గుడికొచ్చే భక్తుల మీద ఆధారపడి దాదాపు 5,000 కుటుంబాలు వివిధ వ్యాపారాలు చేసుకుంటున్నాయని, దర్శనాలు బంద్ చేస్తే భక్తుల రాక తగ్గి బజారున పడతారంటున్నారు నేతలు. గుడి విస్తరణపై ఎవరికీ అపోహలొద్దని, అన్ని శాస్త్ర ప్రకారమే జరుగుతాయని ఆలయ అధికారులు, అర్చకులు వివరించే ప్రయత్నం చేశారు. ఆలయం మూసివేయడం అంటూ ఉండదని, ఆలయం అభివృద్ధి చేసేటప్పుడు కూడా పూర్తి స్థాయిలో స్వామివారికి నిత్య కైంకర్యాలు జరుగుతూ ఉంటాయని చెబుతున్నారు.